వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సీఎం రేవంత్ నల్గొండ టూర్ వివాదాస్పదంగా మారింది. ఇక ప్రోటోకాల్ రగడ చర్చనీయాంశమైంది. ఫ్లెక్సీల్లో డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ ఫోటో కనిపించలేదు. తనకు ఆహ్వానమే అందలేదంటూ కైలాష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను సభకు హాజరై తీరుతానని, ఎవరు అడ్డస్తారో చూస్తారంటూ హెచ్చరిక చేశారు. ఇక పార్టీ కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షుడికి తగిన ప్రాధాన్యత దక్కటం లేదనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అటు ఆర్ఎన్బి శాఖ ఇచ్చినటువంటి ప్రకటనలో తన ఫోటో మిస్ అవడంపై గుత్తా సుఖేందర్ సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులకు గుత్తా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక గత కొంతకాలంగా మంత్రి కోమటిరెడ్డికి పున్నా కైలాష్ కు మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతోనే ఇప్పుడు మరలా కూడా అంటే తనకి ఆహ్వానం అందకపోవటం ఇవన్నీ కూడా మరలా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఇటు తనకు ఆహ్వానం అందలేదంటూ కూడా కైలాష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ ఫోటో అయితే ఇక్కడ ఫ్లెక్సీలోనైతే కనిపించడం లేదు. పూర్తిగా కూడా ఈ వివాదం గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి, ఈ ఫ్లెక్సీలో వీళ్ళ ఫోటోలు ఎందుకు ఉంచలేదు? ఎస్ రేణు, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే నల్గొండ పర్యటనకు బయలుదేరే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, 3 గంటల 30 నిమిషాలకు అక్కడికి చేరుకోబోతా ఉన్నారు. అదేవిధంగా దాదాపు ఒక 13,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కొన్ని నిధులకు పూర్తిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ అక్కడ శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాడు. అయితే ఇప్పటికే పూర్తిగా కూడా అక్కడ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కావచ్చు, అంతా కూడా స్థానికంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి రాకతోని వాళ్ళందరూ కూడా అంతా అలర్ట్ అయిపోయి మొత్తం కూడా ఫ్లెక్సీలు పెట్టడము, ముఖ్యమంత్రికి ఒక భారీ ఎత్తున ఒక పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతా ఉన్నారు రేణు. అయితే ఇది ఒక పెద్ద నిధులని నల్గొండ జిల్లాకు మొత్తం కూడా, నల్గొండ జిల్లా ప్రజలకు మొత్తం కూడా ఒక పెద్ద పండగ లాగా మొత్తం కూడా ముఖ్యమంత్రి అక్కడికి వచ్చి 13,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులని నల్గొండ జిల్లాకు విడుదల చేయడము, అదేవిధంగా వాటికి సంబంధించి శంకుస్థాపన చేయడం కూడా ఒక శుభవార్త అయినప్పటికీ ఇందులో కొంత అనేకమైనటువంటి రాజకీయ చర్చలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఏదైతే పున్నా కైలాష్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించినవి కావచ్చు, ఇలా ముగ్గురికి సంబంధించి కూడా కొంత చర్చలు అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రాక ఒకవైపు అయితే వీళ్ళ చర్చలు కూడా మరొక వైపు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఏదైతే పున్నా కైలాష్ కు కోమటిరెడ్డికి జరుగుతున్నటువంటి ఒక మాటల యుద్ధంతో మొత్తం కూడా కోమటిరెడ్డి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు నేరుగా పున్నా కైలాష్ నువ్వు ఈ సభకి రావద్దు అని అంటూ కూడా ఆయనకు బహిరంగంగా కూడా హెచ్చరించినట్టుగా సమాచారం అందుతుంది రేణు. అయితే నేను ఖచ్చితంగా వచ్చి తీరుతాను, ఇది అధికారికంగా జరుగుతున్నటువంటి ఒక సభ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాకి కొన్ని నిధులను విడుదల చేయడానికి వస్తా ఉన్నాడు, ఈ సభకు నేను ఖచ్చితంగా హాజరై తీరుతానంటూ కూడా పున్నా కైలాష్ వాళ్ళందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులందరినీ కూడా ముందస్తుగానే అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా కొంతమందిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది రేణు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి ఈ సభలో రాజగోపాల్ రెడ్డి అనుచరులు మొత్తం కూడా రాజగోపాల్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లోకి తీసుకురావాలి, ఆయనని మినిస్టర్ గా చేయాలి అంటూ కూడా వాళ్ళందరూ కూడా కొన్ని ఫ్లెక్సీలు కొన్ని ప్లకార్డులు పట్టుకొని నేరుగా సభలోనే ముఖ్యమంత్రికి వాళ్ళందరూ కూడా కొంత నిరసనగా చేస్తారు అనేటటువంటి కొంత సమాచారము ఇంటెలిజెన్స్ మొత్తం కూడా పోలీసులకు తెలిసింది. దీంతో ముందస్తుగానే అటువంటివి ఏవి కూడా తలెత్తకుండా పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు రేణు. ఇంకా ఇక్కడ ఏదైతే గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించి మొత్తం కూడా ప్రోటోకాల్ వివాదం కూడా తెరపైకి వస్తా ఉంది రేణు. ఇక అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి తనను విస్మరించి ప్రోటోకాల్ పాటించినటువంటి అధికారుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి. అదే విధంగా ఎవరైతే తన ఫోటోని పెట్టకుండా, ఎవరైతే రూల్స్ ని పాటించకుండా, ప్రోటోకాల్ ని పాటించకుండా ఇష్టానుసారంగా ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారో, ఎవరైతే తన ఫోటోను పెట్టకుండా తనను పూర్తిగా కూడా పక్కన పెట్టారో వాళ్ళందరి పైన ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసినటువంటి ఒక ఆలోచనలో గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఉన్నట్టుగా. అంటే రమేష్, మరి ఇవన్నీ కూడా అంటే ఇటు కైలాష్ ఆహ్వానం అందకపోవటం కానీ, ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా
ఫ్లెక్సీలో లేకపోవటం కానీ ఇవన్నీ అంటే కావాలని చెప్పి చేసిన చర్యలా లేకపోతే అనుకోకుండా జరిగినటువంటి పొరపాట? ఎస్ రేణు, అయితే పూర్తిగా కూడా నిజంగా ఇది ఒక ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అక్కడికి రాబోతా ఉన్నాడు. మొత్తం కూడా 3:30 ఈ సభ పెద్ద ఎత్తున జరగబోతుంది కాబట్టి చాలా మంది కూడా అక్కడికి వస్తూ ఉంటారు, చాలా ఫ్లెక్సీలు కూడా పెడతా ఉంటారు. అయితే ఇందులో ప్రధానంగా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, సో అటువంటి వ్యక్తి అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటోని పెట్టకపోవడం ఇప్పుడు కొంత రాజకీయ వ్యాప్తంగా కూడా దుమారం రేపుతుంది. మరి నా ఫోటో ఒక్కడిదే ఎందుకు పెట్టలేదు అంటే చాలా మంది పెట్టారు, నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది నాయకులు పెట్టారు, ఎవరివి కూడా మర్చిపోలేదు, అందరి ఫోటోలు పెట్టారు. కానీ నేనొక్కడినే ఏం చేశాను, నా ఫోటోవే ఎందుకు మర్చిపోయారు? అదే విధంగా నా ఫోటో మర్చిపోయినట్టుగా వేరే వ్యక్తుల ఫోటోలని మీరు మర్చిపోలేదు కదా, సో ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు, నన్ను ఎందుకు పక్కన పెట్టారు, అసలు ప్రోటోకాల్ ని మీరు ఎందుకు ఫాలో కావట్లేదు అంటూ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది రేణు. అదే విధంగా ఆయన అనుచరులు కూడా తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి సందర్భంలో చాలా మంది నల్గొండ ప్రజలందరూ కూడా నిజంగా 13,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రోడ్లు కావచ్చు, ఇంకా వేరే మంచి మంచి నిధులకు ఆయన శంకుస్థాపన చేస్తారని చెప్పేసి వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నటువంటి వేళ నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా ఇది కాస్త సీన్ మొత్తం కూడా రివర్స్ అయిపోయి రాజకీయాలు మొత్తం కూడా ఒక పెద్ద చర్చగా మారారు. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా తన ఫోటోని పెట్టినందుకు ఆయన అయితే క్రమశిక్షణ కమిటీకి పూర్తిగా కూడా ఫిర్యాదు చేసినటువంటి ఒక ఆలోచనలో ఉన్నాడు. అదే విధంగా ఇక ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా నల్గొండ జిల్లా అధ్యక్షుడు పున్నా కైలాష్, ఆయన కూడా తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఒక ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు రేణు. ఎందుకంటే నేను జిల్లాకు అధ్యక్షుడిని, అంటే ఆహ్వానం ఉన్నా లేకపోయినా కానీ తను వచ్చి తీరేందుకే ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా నేను సభకు హాజరై తీరుతాను అంటూ కూడా పున్నా కైలాష్ ఆయన బహిరంగంగానే చెప్తా ఉన్నాడు. ఇప్పటికే ఏదైతే కోమటిరెడ్డి అనుచరులు నువ్వు ఖచ్చితంగా ఇక్కడ సభకి రావద్దు, నీకు అనుమతి లేదు అంటూ కూడా ఆయనకు బహిరంగంగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దీనికి పూర్తిగా కూడా ధీటుగా ఆయన స్పందిస్తూ నేను ఖచ్చితంగా వచ్చి తీరుతాను, వచ్చే హక్కు నాకుంది, నేను ఇక్కడ జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి నన్ను వద్దనడానికి మీరెవరు, నేను ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను, అదేవిధంగా అందులో పాల్గొంటాను, జిల్లా అభివృద్ధి కార్యక్రమం కాబట్టి అక్కడికి వచ్చి జిల్లా అభివృద్ధి కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అంటూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు రేణు. మరి ఇక అదే విధంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులను అయితే ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి రాజగోపాల్ రెడ్డి కూడా గత కొన్ని రోజులుగా మంత్రి పదవి కావాలి, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లోకి నన్ను తీసుకోవాలంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వాళ్ళందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అదే విధంగా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానము వీళ్ళందరూ కూడా రాజగోపాల్ రెడ్డికి అదే పూర్తిగా కూడా మంత్రి పదవి ఇస్తాము అంటూ కూడా కొన్ని సవాళ్లు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఆ సవాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కొన్న తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెట్టినటువంటి రూల్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఫాలో అయిపోయి రాజగోపాల్ రెడ్డి కూడా అన్ని చేసిన తర్వాత కూడా మరి ఆయనని ఎందుకు ఏదైతే రాష్ట్ర సచివాలయంలోకి రానివ్వట్లేదు, ఎందుకు ఆయనని మంత్రివర్గంలోకి తీసుకోవట్లేదు అనేది కూడా ఒక పెద్ద చర్చగా నడుస్తుంది. మరి రాజగోపాల్ రెడ్డి అనుచరులు కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ఖచ్చితంగా వాళ్ళు కూడా కొన్ని ఫ్లకార్డ్స్ పట్టుకొని మా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వండి అంటూ కూడా వాళ్ళు కూడా చెప్పేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇవాళ హెలికాప్టర్ లో అక్కడికి బయలుదేరే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేణు. 3:30 ఈ సభ మొదలు కాబోతుంది. మరి చాలా మంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది కూడా అక్కడికి వెళ్తారు. మరి మొత్తానికైతే ప్రతిదీ కూడా మినిట్ టు మినిట్ ముఖ్యమంత్రి వస్తా ఉన్నాడు కాబట్టి అక్కడ జిల్లా వ్యాప్తంగా చాలా మంది కూడా రాజకీయ వ్యాప్తంగా కూడా కొంత అనేకమైనటువంటి పొలిటికల్ గా మాటల యుద్ధం జరుగుతుంది కాబట్టి ఎటువంటివి కూడా ఏమీ జరగకుండా పోలీసులందరూ కూడా చాలా జాగ్రత్తగా చూస్తా ఉన్నారు. చాకచక్యంగా మొత్తం కూడా ఎక్కడికక్కడ బలగాలని పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళిపోయే వరకు కూడా ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, ఎక్కడ ఎటువంటి గొడవలు, ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను అయితే పోలీసులు అక్కడ చూసుకుంటా ఉన్నారు. నేను రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రమేష్. ఇక సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ టూర్ అనేది కూడా వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇక ప్రోటోకాల్ రగడ చెలరేగుతుంది. ఫ్లెక్సీలో డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ ఫోటో అయితే కనిపించడం లేదు. ఇక పున్నా కైలాష్ కి అదేవిధంగా కోమటిరెడ్డికి మధ్య కూడా గత కొంతకాలంగా కూడా వీళ్ళిద్దరి మధ్య కొన్ని వైరుధ్యాలు అయితే ఉన్నాయి.
అయితే ఏది ఏమైనప్పటికీ కూడా తానికి ఆహ్వానం అందకపోయినా కానీ కైలాష్ అయితే తాను ఆ సభకి వచ్చి తీరుతానంటూ కూడా తన జిల్లా పట్ల తనకున్నటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధిలో తాను భాగమవుతానంటూ కూడా తాను చెప్పినటువంటి పరిస్థితులు. ఇక మరొక వైపు ఇటు R&B శాఖ ఇచ్చినటువంటి ప్రకటనలో తన ఫోటో మిస్ అయిందంటూ కూడా గుత్తా సుఖేందర్ సీరియస్ అయ్యారు. దీని మీద అధికారులకు నోటీసులు ఇచ్చేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మరొక వైపు ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి కావాలంటూ కూడా తాను కోరటం జరిగింది. ఇక దీంతో ఆయన అనుచరులు కానీ వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి అడిగేందుకు వాళ్ళందరూ కూడా నిరసనగా అడిగేందుకు అయితే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఒకవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి నల్గొండకు వెళ్లేందుకైతే తాను పయనమవుతున్నటువంటి పరిస్థితులు. మరి ఏ విధంగా ఈ నల్గొండ రాజకీయాలకు వేదిక కాబోతోంది, ఏం జరగబోతోంది ఈ సభలో అనేది కూడా ఉత్కంఠగా మారింది.